ఐటీ రంగంలో పెను ప్రకంపనలు. ఒరాకిల్లో ఒకేసారి 30,000 మందిపై వేటు. చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్కు సిద్ధం. ఉద్యోగాలపై ఏఐ పంజా విసురుతోందా? పని ప్రదేశాల్లో ఉత్పాదకత పెంచే 11 ప్లగిన్స్ను అమెరికన్ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ విడుదల చేసింది. దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? జాబ్ మార్కెట్లో కల్లోలం కొనసాగుతోంది. టెక్ ప్రపంచంలో ఒరాకిల్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏఐ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్యను తొలగిస్తోంది. వారి స్థానంలో ఏఐని ప్రవేశపెట్టనుంది. దాదాపు 15 లక్షల కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్థాయిలో అప్పులు ఇవ్వడానికి అమెరికాలోని బ్యాంకులు వెనుకడుగు వేస్తూ ఉండడంతో ఆ సంస్థ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో లేఆఫ్స్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల తొలగింపు వల్ల ఏడాదికి 90,000 కోట్ల వరకు ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. చాలా కార్పొరేట్ ఐటీ కంపెనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారీ సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించింది. 30,000 లేఆఫ్స్ టార్గెట్ ను పూర్తి చేసింది. గతేడాది అక్టోబర్ నెలలో అమెజాన్ 14,000 వైట్ కాలర్ జాబ్స్ ను తీసేసింది. తాజాగా 16,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. సంస్థాగత మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఉద్యోగుల సంఖ్య అవసరానికి మించి ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్, ప్రైమ్ వీడియో, హెచ్ఆర్ విభాగాలపై ఈ ప్రభావం పడింది. ఈ విభాగాల్లో పనిచేసే వారి ఉద్యోగాలు పెద్ద మొత్తంలో పోయాయి. కరోనా సమయంలో తీసుకున్న ఉద్యోగులను అమెజాన్ పెద్ద మొత్తంలో తొలగించింది. తీసేసిన ఉద్యోగుల స్థానంలో జనరేటివ్ ఏఐని వాడనున్నారు. అమెరికా టెక్ కంపెనీ ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన ఏఐ టూల్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. మనుషుల్లా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ కష్టతరమైన పనులను చేసి పెట్టడం వీటి ప్రత్యేకత. లక్షలాది జాబ్స్ పోతాయని, ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ప్రాజెక్టులపై ఆధారపడే ఇండియన్ కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటితో కంపెనీలు మార్కెటింగ్, లీగల్, కస్టమర్ సపోర్ట్ వంటి ప్రత్యేకమైన పనులను పూర్తి చేసుకోవచ్చు. ఉదాహరణకు లీగల్ ప్లగిన్తో డాక్యుమెంట్లను రివ్యూ చేసుకోవచ్చు. మార్కెటింగ్ ప్లగిన్తో బ్రాండ్ కంటెంట్ను తయారు చేసుకోవచ్చు. కస్టమర్ సపోర్ట్ ప్లగిన్తో యూజర్లు అడిగిన ప్రశ్నలకు ఆటోమేటిక్ గా సమాధానాలు ఇవ్వొచ్చని ఆంథ్రోపిక్ చెప్పింది. ప్రస్తుతం ఇండియన్ ఐటీ సెక్టార్లో 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేవలం 2,500 మంది ఉద్యోగులు ఉన్న ఆంథ్రోపిక్ వీరికి నిద్ర లేకుండా చేస్తోంది. (2026) జాబ్ మార్కెట్లో తొలగింపుల పర్వం కొనసాగుతుందని అంచనా. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగాల కోత చాలా ఎక్కువగా ఉంది. ఆటోమేషన్, ఏఐ వాడకం పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఇది కేవలం టెక్ రంగంలోనే కాదు, మిగిలిన అన్ని రంగాల్లోనూ కనిపిస్తోంది. కేవలం కొన్ని వారాల్లోనే ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీలు భారీగా లేఆఫ్స్ ప్రకటించాయి. దీంతో ఆఫీసులు బోసిపోతున్నాయి, వేర్ హౌస్లు ఖాళీ అవుతున్నాయి. టెక్, బ్యాంకింగ్, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కూడా లేఆఫ్స్ తప్పడం లేదు. హైదరాబాద్ హైటెక్ సిటీ నుంచి అమెరికా సిలికాన్ వ్యాలీ వరకు కొత్త ఉద్యోగాల భర్తీని తగ్గించాయి. లాభాల్లోనున్న కంపెనీలు సైతం తమ విధానాలను మార్చుకుంటున్నాయి. అటు ఆర్థిక మాంద్యం ఉరుముకొస్తూ ఉండడంతో ముందు జాగ్రత్త పడుతున్నాయి. అమెరికాలో కంపెనీలు సామర్థ్యం లేదంటూ ఉద్యోగాలను తీసేస్తున్నాయి. తమంతట తామే జాబ్స్ వదిలేసే వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవడం లేదు. కొన్ని సెంటర్లను పూర్తిగా మూసేస్తున్నారు. పాతతరం ఉద్యోగాలకు కొత్త టెక్నాలజీకి మధ్య వార్ జరుగుతోంది. ఏఐపై పట్టు సాధించకపోతే అంతే సంగతులు.